జన్యు మార్పిడి జీవులు జన్యు పరివర్తనలు వాటి ఫార్మేషన్లో ఒక జీవిలోని వాంఛనీయ జన్యువులు ఏదైనా పంట మొక్కలను ప్రవేశపెట్టి డ్రెస్ మార్చుకున్నా సరే డాడీ కనబడ తిరిగి మార్చి ఉత్పత్తి జంతువులను జన్యు మార్పిడి జీవులు అంటారు. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో జీవులు మార్కెట్లో ఉన్నాయి. ఈ విధంగా జంతువులను జన్యు మార్పిడి జంతువులు అని అంటారు. మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ తీపులకు నావే అమ్మా రాసుకోవడానికి మరి అవి ఉండాలి. అమ్మకి బోల్డ్ ఉండాలి. నేను బుక్స్ అక్కడ పెట్టాను. నేను ఆంగ్రోబాక్టీరియం మధ్యమ జన్యు మార్పిడి బ్యాక్టీరియం మెడియేటెడ్ జెను ట్రాన్స్ఫర్. ఆగ్రోబాక్టీరియం మధ్యమ జన్యు మార్పిడి. ఆగ్రోబాక్టీరియం అనే మృత్తికలో పెరిగే బ్యాక్టీరియాను మాధ్యమంగా ఉపయోగించి అనేక మొక్కలను వాంఛనీయ జన్యువులు పెట్టుబడి ట్రాన్స్జెనిక్ మొక్కలుగా మార్చారు. ఆగ్రోబాక్టీరియంను నేచురల్ జెనెటిక్ ఇంజనీర్ అని అంటారు. ఆగ్రోబాక్టీరియం మధ్య జన్యు మార్పిడి. ఆగ్రోబాక్టీరియం అనే మృత్తికలో పెరిగే బ్యాక్టీరియాను మాధ్యమంగా ఉపయోగించి అనేక మొక్కలతో వాంఛనీయ జన్యువుగా ప్రవేశపెట్టి ట్రాన్స్జెనిక్ మొక్కలుగా మారతారు. ఆగ్రోబాక్టీరియంను నేచురల్ జెనెటిక్ ఇంజనీర్ అంటారు. ఎలక్ట్రోపోరేషన్ అధిక వోల్టేజీ గల విద్యుత్ పల్స్ను 150V ఉపయోగించి వాంఛనీయ జన్యువు గల డిఎన్ఏను ప్లాస్మిడ్స్ గల ప్రోటోస్టాట్లోకి పంపుతారు. తర్వాత ప్లాటోస్టాట్ను వర్ధనం చేసి పరివర్తిత కణంగా మార్చాలి. మైక్రో ప్రాజెక్ట్లోని బొంబార్డ్మెంట్ పార్టికల్ గన్ మెథడ్. బీటీ పత్తి దాని పేరు పత్తి. కీటక నిరోధకత ప్రాముఖ్యం. పేపర్ సాలర్ టొమాటో ఆలస్యంగా పక్వానికి రావడం. గోల్డెన్ రైస్ వరి. విటమిన్ ఏ జింక్ ఐరన్ కలిగి ఉండడం. గోల్డెన్ గ్రౌండ్నట్ వేరుశనగ విటమిన్ ఏను కలిగి ఉండడం. బీటీ వంకాయ కీటక నిరోధకత. DMH2 ఆవాలు అధిక దిగుబడి. SP4 గోధుమ నీటి ఎద్దడిని తట్టుకోవడం. GM బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ నిరోధకత. రౌండప్ రెడీ సోయా చిక్కుడు గుణమనాశక సహజశీలత. సూడోమోనాస్ ఫుడికా బ్యాక్టీరియా ఆయిల్ తెట్టును దీనికి పర్యావరణాన్ని పరిశుభ్రపరచు. రోసి ఆవు ప్రోటీన్స్ ఉన్న పాలు ఇవ్వడానికి. ట్రాన్స్జెనిక్
పంటలు, అనువర్తనాలు, ప్రయోజనాలు, పోషక విలువల పెరుగుదల, పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీఎండబ్ల్యూ పరంగా భావించవచ్చు.